దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. లోకంలో ఎందరికో రెండు భాగ్యాన్ని తండ్రి మా జీవితాలు అనుగ్రహించి మీ గొప్పదైన మాటను తండ్రి మాకు వినిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో అమూల్యమైన సంగతులు తండ్రి మరి మాట్లాడబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. అదేవిధంగా మరి విని గ్రహించగలిగిన మంచి మనసును తండ్రి మాకు అందరికీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాట ద్వారా మా బ్రతుకును దిద్దుకొని తండ్రి మీ గ్రంథంలో లిఖించిన విధంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఋతు గ్రంథం మరి పార్ట్ 2 మీ అందరికీ తెలుసు. 2 గ్రంథాలన్నవి స్త్రీల పేర్ల మీద లిఖించబడ్డాయి. అవి ఒకటి ఎస్తేరు, 2 ఋతు గ్రంథం. అదేవిధంగా ఋతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయని, ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ సంఘటనలే మరి ఋతు గ్రంథం అని, ఋతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భాగంగా ఒకరోజు ఉండేదని, ఋతు గ్రంథం అన్నది 8వ పుస్తకంగా ఉందని, పంచకాండాల తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, ఋతు 8వ పుస్తకం. అదేవిధంగా ఈ ఋతు గ్రంథంలో 3 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఋతు, 2 నయోమి, అదేవిధంగా 3వ క్యారెక్టర్ బోయజు క్యారెక్టర్. ఇవి 3 ప్రధానమైన క్యారెక్టర్స్గా దీంట్లో ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ చరిత్ర అన్నది 2 ప్రాంతాల్లో జరిగింది. ఒకటి మోయాబు ప్రాంతము, రెండవది బెత్లెహేము ప్రాంతంలో జరిగింది. కనుక ఋతు గ్రంథంలో మనం 4 అధ్యాయాలు కలిగి ఉన్నాం. మొదటి అధ్యాయానికి ఏమని పేరు పెట్టామంటే ఏమండి, పరదేశి అయిన ఋతు. ఎందుకంటే ఆమె మోయాబులో పుట్టింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. రెండవ భాగానికి ఒక పేరు పెట్టాం, పరిగె ఏరుకుంటున్న ఋతు అని పెట్టాం. మరి అదేవిధంగా మరి 3వ భాగంలో కూడా వెళ్ళిపోదాం. చక్కగా దేవుని మాటలను మనం ఆలకిద్దాం. మరి 3వ అధ్యాయాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే 3వ అధ్యాయానికి ప్రియుడు చెంతకు చేరిన ఋతు. 3వ అధ్యాయానికి ఒక మంచి పేరు పెట్టుకున్నామంటే ప్రియుడు చెంతకు చేరిన ఋతు. ప్రియమైన దేవుని వారలారా, ఈ 3వ అధ్యాయంలో మరి ఎలాంటి సంఘటనలు కనపడుతున్నాయన్న విషయాన్ని జాగ్రత్తగా చూస్తూ మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని చూద్దాం. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చూడండి, నీకు మేలు కలుగునట్లు అంటే భూమి మీద నరులుగా బ్రతికే మనం మన కుటుంబ సభ్యులలో మనం ఏమి ఆలోచించాలి అంటే మేలు గురించి ఆలోచించాలి. మన చుట్టూ ఉన్న వారికి మనం ఏమి మేలు చేయగలం? ఏమండి, నయోమి ఆలోచిస్తాంది, నేను ఏ విధంగా ఈమెకు మేలు చేయాలి? ఈమె నా కోసం ఎంతో చేస్తుంది కదా. ఏమండి, అంతా ఏం చేస్తుంటామే? పరిగె ఏరుకొని తీసుకొని వచ్చి దుల్లగొట్టి ఆహారాన్నంతా సంపాదించి ఎవరి కోసం పెడుతోంది చూడండి. ఏమండి, తన తండ్రింటికి ఏమైనా పెడుతోందా? తల్లికి పెడుతోందా? లేకపోతే లేకపోతే వాళ్ళ బంధువుల మధ్యలో ఉందా? లేదు, అందరినీ వదిలేసి వచ్చింది. కనుక ఆమె చేస్తున్న దానిని బట్టి వాళ్ళ అత్త కూడా ఏమనుకుంటుందంటే ఈమెకు కూడా మంచి జీవితం అన్నది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈమెకు మేలు చేయాలని ఆలోచిస్తుందండి. అలా మేలు చేయాలని ఆలోచించి ఈమెకు ఎలాంటి మేలు గురించి ఆలోచిస్తుందో కింద మాటల్లో, ఎవని పనికత్తెల యుద్ధకు నీవు ఇంటివో ఆ బోయజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళం వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించి వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలములకు గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళం వద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ జరిగిన సంఘటన అంతా ఎలా జరిగింది అంటే ఇదంతా ధర్మశాస్త్రాను ప్రకారంగా జరిగిందండి. ఇది దేవుని మాట అనుసారంగా జరిగింది. ఎవరైనా చూడండి, ఈరోజు కూడా మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటేనో లేకపోతే సమస్య మనకు తీరాలనుకుంటేనో ఏ సమయాన్ని మనము చూస్తామంటే మరి ఒక భోజనం అయిన తర్వాతనో మనం వెళ్ళి ఒకరి దగ్గర ఏం చేస్తాం? వెళ్తాం. డబ్బు కోసమో ఏదైనా పరిస్థితులు బాగాలేకపోతేనో ఆ పక్క వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ఒక సరైన సమయం అండి.
రాత్రి సమయం అన్నది. అలా ఒక రాత్రి సమయాన్ని ఆమె చెబుతూ ఉంది. అది కూడా ఏం చెప్తోందంటే అక్కడ ఏ విధంగా కూడా ఏదో జరిగిందని భావించడానికి కూడా వీలు లేదు. కానీ ధర్మశాస్త్రం ప్రకారంగానే ఆమె ఏం చేసిందంట, వాక్యానుసారంగా ఉన్నారు, వారు పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. అలా ఉంటూ ఏమి చేయమని చెప్తుందంటే ఇదిగో పాదాల యుద్ధ ఏం చేయాలంట, ఉండాలంట. పాదాల యుద్ధ, అతని పాదాల యుద్ధ నువ్వు ఉండాలి అని చెప్తుంది. అంటే ఆమె కూడా ఏం చేసిందంటే, ఎవరైనా చూడండి, ఇలా చెప్పిన వెంటనే ఎవరైనా లోబడే మనుషులు ఉన్నారా ఈ రోజుల్లో? ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళ. తండ్రి ఒక సంబంధం తెస్తే కుమార్తె చేసుకుంటుందా ఈ రోజుల్లో? కుమారుడు ఒక సంబంధం తెస్తే మరి చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా? లేరండి. అన్నీ చూడాలి, మెచ్చుకోవాలి, ఓకే అనాలి, ఆ తర్వాత మళ్ళీ సమస్యలు. ఓకే అన్న తర్వాత మళ్ళీ సమస్యలు. ఏమండి, విపరీతమైన ఫైటింగ్స్, ప్రేమ పెళ్ళిళ్ళు మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తాయి? కోర్టు సమస్యలకు వెళ్ళి విడిపోయిన వాళ్ళు వందల వేల మంది మనకు కనబడుతున్నారు. కానీ ఈమె వాళ్ళ అత్త చెప్పిన మాట ఏం చేస్తుంది? పూర్తిగా వింటోంది. అక్కడ అంటున్నాడు కదా ఐదో మాటలో, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి, ఏమండి, ఆమె చెప్పింది చెప్పినట్టుగా ఈమె చేస్తాను. అంటే చెప్పింది చెప్పినట్టుగా చేయడం అంటే ఏం తెలుసా? లోబడ్డం అని అర్థం. ఒకరి మాటకు ఇంకొకరు లోబడ్డం. ఎవరి జీవితాలు అయితే లోబడే విధంగా ఉంటాయో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించిన వారండి. నువ్వు చెప్పండి నేను వింటానని ఎవరైతే అంటారో, చెప్పిన విధంగా ఎవరైతే నడుచుకుంటారో వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు అడ్డం చెప్తూ, అట్లే ఎందుకు ఇట్లయితుంది అట్లయితుంది అనుకుంటూ ఏవేవో చేస్తూ కాదు ప్రేమ దేవుని వల్ల. సమస్యలు రావచ్చు, అది కామన్గా వస్తాయి సమస్యలు. సమస్యలు రాకుండా ఉండదు జీవితం అన్నాక. భూమి మీద పుట్టినాక సమస్యలే. వింటే సమస్య ఉండదేమో అని కాదు అర్థం. కానీ లోబడే జీవితం చాలా గొప్పది. యేసుక్రీస్తు వారు ఎవరికి లోబడ్డారంట? తల్లిదండ్రులకు లోబడ్డాడు ఆయన. తల్లిదండ్రుల మాటను పాటించిన వాడుగా యేసుక్రీస్తు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఎవరు పాటిస్తున్నారంటే అత్త చెప్పిన మాటని పాటిస్తుంది పిల్లరా. నయోమి చెప్పిన మాటను రుతు పాటిస్తుంది. ఈరోజు ఎంతగా ఉన్నారంటే ఎవరికి లోబడ్డం లేదు. ఏమండి, బిడ్డలు లోబడ్డం లేదు, కుమారులు లోబడ్డం లేదు. వివాహ విషయంలో అంతా నా ఇష్టం అనుకుంటూ ఉన్నారు. ఏమండి, ఇంకా రాబోయే కాలం లేదా ఇప్పుడున్న కాలం కూడా ట్రెండ్ ఎలా ఉందంటే వివాహానికి కూడా వద్దనుకునే పిల్లలు ఉంటూ ఉన్నారు. వివాహమే వద్దు అనుకుంటూ జీవిస్తున్నారు. చూడండి అక్కడ ఎందుకోసం జరుగుతుందో, ఆజ్ఞాపించినంతయు చేసిను బోయజు మనసు సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ధ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యుద్ధ పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలైన నీ కొంగు కప్పుమనగా. చూడండి, నీ కొంగు కప్పుమనగా అంటే ఏమంటోంది, ఏమి అర్థిస్తోంది అంటే ఆమె నీ కొంగు మాకు కప్పండి అంటోంది అనమాట. అంటే వివాహం చేసుకోండి అని అర్థం. అది దాని యొక్క అర్థం ఏమి అంటే, పరమార్థం ఏముందంటే అక్కడ ఆమె వివాహం చేసుకోండి, ఏమంటే భర్త ఉండగా చేసుకోమని చెప్తోందా? కాదండి. ఆమెకు భర్త లేడు, చనిపోయింది, విధవరాలు, భర్త చనిపోయాడు. ఆ సమయంలో ఆమె మరి వాళ్ళ అత్త చేత చెప్పబడిన దానిగా వచ్చింది. అది ఏమండి ఇశ్రాయేల్లో ఉన్న ధర్మం. అది దాన్నే దేవర ధర్మము అని కూడా పిలుస్తారన్నమాట ప్రేమ దేవుని వల్ల. అంటే వివాహ వ్యవస్థను అంటే ఎవరైతే వైధవ్యం వచ్చిందో ఆ స్త్రీ మరొకరిని వివాహం చేసుకోవచ్చు. అదే భారతదేశంలో అనుకోండి, ఈ దేశంలో చాలా తప్పండి. విధవరాలు అనేవాళ్ళు ఎవరు వివాహం చేసుకోకూడదు. వైధవ్యం ఉన్న స్త్రీ ఏం చేయాలంటే ఆమెకు గుండు నీట్గా కొట్టించి, చిన్న పాప అయినా పెద్దవాళ్ళైనా ఎవరన్నా కానీ ఆమె ఇంట్లోనే ఉండాలి. ఆమె ఎవరికంటా కనబడకూడదు. ఎవరైనా కంట కనబడినా కూడా ఆమెను ఏం చేస్తారు? చాలా నీచంగా చూస్తారు. ఇది ఈ దేశ సాంప్రదాయం. కానీ ఇశ్రాయేల్లో ఉన్న సాంప్రదాయం ఏమంటే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్నది ఏమంటే, స్త్రీ ఏం చేయాలంట? ఆమె గర్భం పిల్లలు కనాలి, దేవునికి పిల్లల్ని ఇవ్వాలి. పిల్లలను కనని గర్భం ఎందుకండి? అవండి జన్మ వృధా అయిపోయింది లేదా? దేవుడిచ్చిన జన్మ పిల్లలు కనకపోతే, పిల్లలను దేవుని కోసం పెంచకపోతే, ఉత్తములుగా తీర్చిదిద్దకపోతే వారి జన్మ ఏమైతుంది? వృధా అయిపోతుంది ప్రేమ దేవుని వల్ల. రూతు జీవితం మరి వృధా కాకూడదంటే ఏం చేయాలమే?
ఆమె పిల్లలు కనాలి. పిల్లలు కనాలి అంటే అత్త ద్వారా ధర్మశాస్త్రం చెప్పిన విధంగా ఆమె ఏం చేసిందంటే, ఇదిగో బోయజు దగ్గరికి వచ్చింది. బోయజు దగ్గరికి వచ్చి అర్థిస్తోంది. నేను వివాహం నాకు కావాలి, నేను వివాహం చేసుకుంటాను అనేది సెలవిస్తుంది పిల్లల. అన్నప్పుడు ఆయనైనా కానీ ఏమండి వెంటనే అవును అంటున్నాడా? ఏమండి ఎవరికైనా ఏదైనా ఆలోచన అనుకోండి వెంటనే చేసేస్తాం. కానీ ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఏమని అక్కడ చెప్తున్నాడు విషయం చూడండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెననందున్న దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైన. చూడండి, మునుపటి సత్ప్రవర్తన, నువ్వు సత్ప్రవర్తన ఎక్కడున్నావు? నువ్వు మీ అత్తమామలతో ఉన్నావు. వెనుకటి సత్ప్రవర్తన ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మీ అండి ఎలాంటి ప్రవర్తన? సత్ప్రవర్తన చూస్తూ ఉన్నాం. నీవు ఇక్కడ ఉన్నప్పుడు చిన్నవారినే కానీ పెద్దవారినే కానీ, అంటే అర్థం ఏమంటే తక్కువ వారినేమని గొప్పవారినేమి కానీ ఎవరిని నువ్వు వెంబడింపక, అంటే ఎవరి గురించి నువ్వు ఆలోచించక నీ పని ఏదో నువ్వు చేసుకోబోతున్నావు. ఏమండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇందాక వివాహ వ్యవస్థ గురించి మనం మాట్లాడాం కాబట్టి, వివాహం ఎందుకు చేసుకోకూడదని అనుకుంటున్నారంటే మనుషులందరూ కూడా, ఏమండి మనుషుల్లో ఉన్నదంటే ఈగో ఉందంట. నేను ఎక్కువ చదువుకున్నాను, లేకపోతే ఆ పక్క వాళ్ళు తక్కువ చదువుకున్నారేమో, నా సరి సమానంగా చదువుకోవాలా, నాకెందుకు వేరే వాళ్ళ దగ్గర వివాహం చేసుకోవాలా, నేను ఆర్థికంగా బాగున్నాను కదా. ఏమండి ఆర్థికంగా నేను ఎలా ఉన్నాను? సంపాదించే పొజిషన్లో ఉన్నాను, నేను ఎందుకు వివాహం అండి నాకు? అదేవిధంగా ఏమి పిల్లలు, బరువులు, బాధ్యతలు అవసరం లేదు. అది కాకుండా మరి ఎవరితోనో నేను చెప్పించుకోవాలా, నువ్వు తప్పునో నువ్వు తప్పు చేసావనో ఇంకొకరితో చెప్పించుకోవడం ఎందుకు? కాబట్టి నేను వివాహం చేసుకోను. పురుషులు కూడా అంతేనండి. పురుషులు కూడా ఎలా ఉన్నారంటే వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు అనుకుంటున్నారు. పురుషులు వివాహ వ్యవస్థ ఏమైపోతుందంట, రాను రాను దిగజారిపోతుందంట. దీనికి మార్కులు వేసేవారు లేరంట. రాబోయే ఏళ్లలో వివాహాలు జరగకపోవచ్చు అంటున్నారు ఎవరు? సమాజాన్ని పరిశీలించిన వారు. కానీ ఈ వ్యవస్థను నిలబెట్టే దాంట్లో ఎవరు ఉండాలి? దేవుణ్ణి ఎరిగిన పిల్లలు ఉండాలండి. దేవుని ఎరిగిన పిల్లలు యవ్వన దశలోకి వచ్చిన వెంటనే వివాహం చేసుకుని ఆ వ్యవస్థను ఏం చేయాలి? ఘనపరిచే దిశగా వెళ్ళాలి, ఘనపరిచేటట్లుగా ఉండాలి. కానీ ఒకనాడు ఘనపరిచే వాళ్ళు కనబడుతున్నారు మనకు, కానీ ఇప్పట్లో అందరూ ఘనహీనం చేస్తున్నారు పిల్లలు. ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు, వద్దనుకుంటున్నారు. ప్రతి విషయాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా భారంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నారు మనుషులందరూ కూడా. మన జీవితానికి వివాహం అన్నది ఎలా అయిందంట? చాలా భారంగా మారిపోయిందంట. ఎందుకంటే వీళ్ళు కూడా నేర్చుకోలేదు. భార్యగా ఎలా ఉండాలో ఆమెకు తెలీదు, భర్తగా ఎలా ఉండాలో తెలీదు. వీళ్ళు ఏమన్నా చదువుకున్నారా? రూత్ ఏమన్నా ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి డిగ్రీలు అవన్నీ ఏం చేసిందా? వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏం చేయాలంట? అత్తకు లోబడాలి. ఏమండి నయోముకి తెలిసింది ఒకటే, నేను దేవుని మాటకు లోబడాలి, గుణాన్ని కాపాడుకోవడం అన్నది వాళ్ళకి తెలిసింది ప్రేమ దేవుని వల్ల. అందుకు వారి మధ్యలో దేవుడి కట్టిన బంధం ఎవరెవరి మధ్యలో? నయోమికి, రూతుకు మధ్యలో. ముందు పాటలో మనం చూసాం, ఎవరి మధ్యలో అయినా ఒక ఇద్దరు స్నేహం మధ్యలో దేవుడు వస్తే ఆ స్నేహం బాగుంటుంది. భార్యాభర్తల మధ్యలో దేవుడు వస్తే బాగుంటుంది. ఇద్దరు స్త్రీల మధ్య అయినా, ఇద్దరు పురుషుల మధ్య అయినా ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. భార్యాభర్తల మధ్య దేవుడు ఉండాలి. దేవుడు ఉంటేనే ఆ బంధం చాలా బలంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో నా బంధం వీగిపోదండి. లేనట్లయితే ఏ బంధమైనా విడిపోతుంది. ఈరోజు చూడండి, స్నేహములు బాగుంటారు, 4-5 మంది కలిసి ఒక మంచి షాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత చాలా బాగుందండి షాప్ అంటారు. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఎలా ఉందండి మీ షాప్ అంటే, ఎక్కడున్నామండి అనుకున్న వాళ్ళంతా ఏం చేసాం? అంతా విడిపోయాం, షాప్ అంతా క్లోజ్ చేసేసామంటారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ వ్యవస్థలో అయినా కానీ ఏం ఏర్పడుతుంది? లోపం అన్నది ఏర్పడుతుంది. లోపం లేకుండా ఉండాలి అంటే దాంట్లో ఎవరు ఉండాలంట? దేవుని హస్తం అన్నది మనకు ఉండాలి పిల్ల. వీరి మధ్యలో దేవుడు ఉన్నాడు గనక ఏం చేయబడుతుందంటే, ఆమె అత్త చెప్పిన తర్వాత ఏదైనా ఆలోచిస్తోంది చెప్పండి? ఏ చిన్న విషయమైనా ఆలోచిస్తుందా? ఏది ఆలోచించడం. అత్త ఏది చెప్తుందో అది 100% ఆమె ఏం చేయబడింది? లోబడి ఉంది. అంటే లోబడి మనం బ్రతకాలన్నది మనకు రూతు గ్రంథం బాగా చెప్తోంది పిల్లలు. మీరు లోబడి చూడండి, మీరు ఎందుకు గొప్పవాళ్ళు కారో ఒకసారి ఆలోచించండి పిల్లలు. మీరు లోబడండి,
ఏ విషయంలో అయినా కానీ ఏమండి, ఒక నెల పాటు, ఒక 2 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు నేను లోబడి బ్రతుకుతానని మీరు నిర్ణయించుకోండి. దేవుడు ఎంత గొప్ప చేస్తాడో మీరు ఆలోచించండి పిల్లలు. ఏమండి, మన దగ్గర లెక్చరర్లు ఉన్నారనుకోండి, ఇరువురు లెక్చర్కి కూడా మనం పని ఇస్తూ ఉంటాం. మా అన్న మాకు పని ఇస్తాడు, మేము పని చేయాలి అనుకోండి. మీరు ఏమవుతారు? మీరు ఖచ్చితంగా ఈ భూమి మీద గొప్ప వాళ్ళు అవుతారు. నేను నా పైన ఉన్న అధికారులకు లేకపోతే నా పైన ఉన్న వారికి నేను లోబడుతున్నాను అనుకోండి, ఏమండి, లోబడుతున్నామన్న వెంటనే ఏం చేయబడతాము మనము? ఖచ్చితంగా హెచ్చించబడతాం. బాగా ఆలోచించండి పిల్లరా. యేసుక్రీస్తుల వారు ఎందుకు గొప్ప చేయబడ్డారు అంటే లోబడ్డం వల్ల. ఒక మంచి ఏమండి, లూకాసు వార్త, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు. ఏమండి, ఈ మాట ఎలా అనిపిస్తుంది? తల్లిదండ్రులకు ఎదురు చెప్పినట్టుగా అనిపిస్తుంది మీకు. కానీ దేవుని వాక్యానికి ఏం చేశాడు యేసుక్రీస్తుల వారు? లోబడ్డారు. దేవునికి లోబడ్డాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. ఎరుగరా అన్న తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. ఈ రోజుల్లో ఎవరండి లోబడే వాళ్ళు? కనీసం 10 ఏండ్ల పిల్లలు కూడా అండి తల్లిదండ్రుల మాట వినడం లేదు. 10 ఏండ్ల పిల్లలు కూడా గురువు మాట వినడం లేదండి. ఎవరైతే లోబడే వాళ్ళు ఈ సమాజానికి కరువైపోయారు. ఏమండి, కరువైపోయారు సమాజంలో. మీరు చెప్పండి మేము వింటాం అనే వాళ్ళు లేరు పిల్లల. కానీ ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా మీరు లోబడి చూడండి, మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా గొప్ప చేస్తాడు, అంతకంతకు హెచ్చిస్తాడు. ఇది బైబిల్ చెప్పే సూత్రం. ఏమండి, భార్య చెప్పినట్టుగా నడుచుకుంటుంది అనుకోండి, ఏం చేస్తారు? భర్త, అయ్యో నేను ఈ విషయం నేను చెప్పలేకపోయానే నా భార్యతో అని ఎంతో సతమతమవుతాడు, బాధపడిపోతాడు. అదేవిధంగా భర్త కూడా లోబడి ఉన్నాను అనుకోండి, ఆమె ఎంత చేసినా చూడండి కొన్నాళ్ళ తర్వాత ఏమైపోతుంది? ఇతడు చేసేదాన్ని బట్టి భార్య కూడా పూర్తిగా లోబడుతున్నారు. ఒకరికొకరు లోబడతారు. కనుక ప్రేమైన దేవుని వారలారా, మొదటగా ఎవరు మారాలంట? మనం మారాలి. బైబిల్ చెప్పింది ఏమి? ఎవరు ఈ సమాజం మారమనా? ఎవరికి వినపడుతుంది మాట? లోబడం అనే మాట ఎవరికి వినపడింది? సమాజానికి వినపడిందా? నీకు వినపడిందా? నువ్వు మారాలి. దేవుని కోసం నువ్వు మారాలి. చరిత్రను లిఖించుకోవాలి ప్రేమైన దేవుని వల్ల. అలా ఆమె లోబడిందన్న విషయం ఎవరికి అర్థమైంది? బోయిజుకి అర్థమైపోయింది. నువ్వు మీ అత్తకు లోబడ్డావు, దేవుని మాటకు లోబడ్డావు, ఎవరిని వెంబడించడం లేదు, ఎవరి పక్క చూడడం లేదు, ధనం వైపు చూడడం లేదు, నువ్వు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ఉన్నావు, నువ్వు చాలా గొప్పదాని అనే విషయాన్ని చెబుతున్నాడు పిల్లరా. సత్ప్రవర్తన అని మాట్లాడుతూ, వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఏం చెప్పావు? ఇదిగో వివాహం గురించి చెప్పావు. అర్థమవుతుందా? పైన విషయాన్ని చదివి ఏదో వేరే రకంగా అర్థం చేసుకోకూడదు పిల్లరా. అక్కడ ఉన్నది ఏమంటే వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు మంచి సత్ప్రవర్తన కలిగిన వారు. పవిత్రతకు గుర్తుగానే జరిగింది, కానీ పవిత్రత వారు ఏమాత్రము పోగొట్టుకోలేదన్న విషయం గ్రహించాలి. అదేవిధంగా 11వ వచనంలో, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ. యోగ్యురాలు ఏమండి, ఏం కలిగి మనము బలలో చేయవేయాలంట? యోగ్యత కలిగి. యోగ్యత ఏ విషయానికి యోగ్యత ఉండాలి? వివాహానికి యోగ్యత ఉండాలండి. వివాహం అంటే యోగ్యత చూసేది అది. ఈరోజు వివాహం గురించి ఏం చేసుకుంటారు మనుషులు? ఎక్కడో కొన్ని చరిత్రలు చేసుకోవడం, అవి పక్కకు పెట్టేసి మరి వివాహంలోకి రావడం. చూడండి వివాహం ఎలా చేసుకుంటారో. స్త్రీకి గతంలో ఒక చరిత్ర, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అది మూసి ఉంటుంది లేని మరి వివాహం చేసుకోవడం. పురుషుడికి ఎన్నో చరిత్రలు, 5-6 చరిత్రలు ఉంటాయి. ఆయనకి 5 చరిత్రలు 6 చరిత్రలు మూసిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న తర్వాత వాటి వల్ల ఎన్నో సమస్యలు. ఏమండి, అక్కడ ప్రశాంతంగా ఉండలేడు, ఇక్కడ ప్రశాంతంగా ఉండడు. పెళ్లి చేసుకున్న పెళ్లిలో కూడా వివాహ వ్యవస్థలో మరి ఎన్నో సమస్యలు. ఏమండి, కాబట్టి మనం ఉండాలి అనుకున్నామంటే యోగ్యత కలిగి ఉన్నామా లేదా? వివాహానికి యోగ్యత ఉండాలి. వివాహాన్ని కాపాడుకోవాలి, వ్యవస్థను కాపాడుకోవాలి. వివాహ వ్యవస్థను కాపాడేవారిగా భార్యాభర్తలు ఉండాలండి. ఒకరికొకరు లోబడేవారిగా ఉండాలి. ఒకరికి ఏవైనా ఇబ్బంది కలుగుతోంది అంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్ చేసే వారిని ఏం చేయాలి?
బయటికి తీసుకొని రావాలండి. ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకోవాలండి. ఏమండి, ఈరోజు మనం అనుకుంటాం, మనం ఆర్థికంగా బాగోలేమనుకుంటే మనకు ఎవరో హెల్ప్ చేయాలనుకుంటాం. ఒక బ్యాంక్ హెల్ప్ చేయాలండి, అదేవిధంగా మన బంధువులు హెల్ప్ చేయాలండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయాలండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, మమ్మల్ని ఈ పరిస్థితుల్లో నుంచి గట్టెక్కించండి అని ఆర్థికంగా మనం కోరుకుంటాం, అప్పులు తీసుకొచ్చుకుంటాం, వడ్డీ తీసుకొచ్చుకుంటాం. కానీ ఇవన్నీ మన జీవితాన్ని నిలబెడతాయో లేదో తెలియదు. కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగా నిలబెట్టేది ఎక్కడంటే ఇదిగో వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ బాగా దృఢంగా బలంగా ఉంది అంటే చాలు, అక్కడ దేవుడు ఉంటాడు. మీ యొక్క అన్ని పనుల్లో దేవుడు గొప్ప చేస్తాడు. ప్రేమ దేవుని వల్ల వివాహ వ్యవస్థలోకి వచ్చిన ఈమె ఏమి తెలియబడింది? యోగ్యురాలు, యోగ్యత కలిగిన స్త్రీ. యోగ్యత కలిగితే ఏం చేయాలి? అక్కడ దేవుడు రావాలండి, వారిని గొప్ప చేయాలి. అదే చేస్తున్నాడు అక్కడ చూడండి. ఇంకా ఏమంటున్నాడు? నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే, అయితే నీవు నాకంటే సమీపమైన బంధువు ఒకడు ఉన్నాడు. రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని బంధువుని ధర్మం జరిపిన ఎడల సరి. ఏమండి చూడండి, బంధువు ధర్మం ఎవరు జరపాలంట? ఇంకొక సమీప బంధువు ఉన్నాడు అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడుగా, అవును కదా ఈమె మంచిది కదా, గొప్పది కదా, నేను చేసేసుకుందామని నిర్ణయం తీసుకుంటున్నాడా? తీసుకోవడం లేదు పిల్లలు. ఏమంటున్నాడంటే ఇదిగో నీకు సమీప బంధువు ఇంకొకరున్నారు, ఆ ధర్మం అతడు జరపాలి, అతడికి ఛాన్స్. ఏమండి, నాకు వచ్చేసింది ఛాన్స్ అనుకోవడం లేదు. ఎంతగా లోబడుతున్నాడో ఒకసారి ఆలోచించండి పిల్లలు. నాకు వచ్చింది కదా అవకాశం అని ఏమాత్రం వచ్చిన అవకాశాన్ని తీసుకోలేని వాడుగా ఎవరు కనిపిస్తున్నాడు? ఇక్కడ బోయజు కనిపిస్తున్నాడు. ఏమండి, మనకి ఏదైనా అవకాశం వస్తే మనం ముందుందాం, మనం ఏదో పేరు సంపాదించుకుందాం, మనకేదో వస్తుంది కదా అనుకుంటాం. కాదు, ఎవరైనా అవకాశాన్ని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి. నాకంటే అతడు ఉన్నప్పుడు అతనికి ఇవ్వాలి అవకాశం. అతనికి ఇచ్చి అతను కాదన్న తర్వాత ఇతడు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది పిల్లరా. ఆ విధంగా ఆయన ఏం చేశాడన్న విషయాన్ని చూడండి. అతడు వినిపింపవచ్చును, నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయినడలా యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను. ఏం చెప్పాడండి? నేను ఖచ్చితంగా జరిపిస్తాను. బంధువు ధర్మం అతడు జరపాలి, అతడికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాడండి. పిల్లరా, ఈ విషయాన్ని మీకు మరి ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయంలో బంధువుని ధర్మం గురించి మరి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు చూద్దాం. సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయినడలా చనిపోయిన వారి భార్య అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు చేసుకోలేదంటే ఆమె అన్యుల్ని పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఆమె పెనిమిటికి సహోదరుడు ఆమె యుద్ధకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరుని మారుగా భర్త ధర్మం జరపవలేను. చనిపోయిన సహోదరుని పేరు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడు. అంటే ఆ భర్తకు ఎవరైతే భర్త ఉన్నారో ఆ భర్త వంశాన్ని నిలబెట్టేవాడు మొదటి కుమారుడు. ఏమండి, అంటే ఆ వంశానికి ఇచ్చేయాలి. ఆ వంశానికి ఇచ్చేటట్టుగా అతన్ని ముందుగానే నిర్ణయించుకొని వివాహాన్ని చేసుకోవాలి. ఇంకా ఏమంటే దీన్ని ఏమంటున్నాడంట, ఇశ్రాయేలులో అతని సహోదరు పేరు స్థాపింపవాలని చెప్పి దేవర ధర్మము చేనొల్లని తెలుపుకునవలను అని ఇచ్చినాడు అక్కడ. అంటే దేవర ధర్మము, దీన్ని ఏమంటారంటే ధర్మాన్ని దేవర ధర్మం, దేవుడే వారికి ఆజ్ఞగా ఇచ్చిన ధర్మం. అంటే పురుషునికి ఏమిచ్చాడు? దేవర ధర్మం. అతడు చనిపోయినా ఆ వంశం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్త్రీకి గర్భం ఇచ్చాడు. ఆ స్త్రీ కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా నేను పిల్లల్ని కనాలి, నా పిల్లలను గొప్ప పిల్లలుగా పెంచాలి, బాగా లోబడేవారిగా చెయ్యాలి. ఏమంటే సమాజంలో ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? నా పిల్లలు నా మాటే వినరండి. ఏ తల్లిదండ్రుల దగ్గరికి పోండి, ఏం మాట్లాడతారు? మా పిల్లలు మా మాట వినరండి, మా పిల్లలు మా మాట వినరండి, ఏం చెప్పినా వినరండి, ఏది తీసుకురారండి. అందరూ ఇదే చెప్తున్నారు, సమాజం ఇదే చెప్తోంది. మీరు వినండి, కావాలంటే వెళ్ళి ఏ ఇంటికి నన్ను అడగండి, ఏ ఊరిని నన్ను అడగండి, మాకు లోబడరండి అంటున్నారు. కానీ లోబడే పిల్లలు ఎవరు చెప్తే వింటారంట? ఇదిగో దేవుని మాట వినే పిల్లలంట. అలా పెంచమని దేవుడు చెబుతున్నాడు. అలా చెయ్యని పక్షంలో ఏం చేయాలో కూడా కింద మాటలు చూద్దామండి. 9వ మాట చదువుకుందాం. ఆ పెద్దలు చూచుచుండగా
అతడు అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని అప్పుడు ఇశ్రాయేల్లో చెప్పు ఊడదీసిన వాని ఇల్లని ఏమండి, ఎవరైనా కానీ ఆ ధర్మం జరపకపోతే చెప్పు ఊడదీసిన వాని ఇల్లు అని దానికి పేరు పెట్టండి. ఆ ఇంటికి పేరు, ఇంటికి ఏమని వస్తుందంట పేరు, చెప్పు ఊడదీసిన వాని ఇల్లు అని చెప్పుకుంటారంట. అంటే వాడు బంధువు ధర్మం జరిపి ఆ వంశానికి వాడు ఇవ్వవలసిన వాడు, అంటే ఒక పురుషుణ్ణి ఇవ్వవలసిన వాడుగా ఉంటుండగా అలా ఇవ్వకుండా ఉండేవాడిని యొక్క చెప్పు ఊడదీయాలి అని చెప్పారంట. అదే అక్కడ జరుగుతుంది చూడండి ఇక్కడ. కాబట్టి ఆమె సరే, ఆమెకి ఏమి ఇచ్చాడంట, ఆ రాత్రి సమయంలో నువ్వు ఇక్కడే పడుకో అని చెప్పాడు. 6 కొలల యవలనని 17వ వచనంలో ఉంటుంది. 17వ 6 కొలల యవలను ఆమెకి ఇచ్చి ఆమెను పంపించాడు. బోయజు పంపించాడని ఏం చేశాడు, బంధువు ధర్మం జరిపిస్తా అన్నాడు. ఈ బంధువు ధర్మం జరిపించే విధానాన్ని గురించి మనము చదువుకున్నాం. ఏం చేయాలంట, చెప్పును ఊడదీయడం. ఎవరైతే సమీప బంధువు ఉన్నాడో ఆ సమీప బంధువుని ఏం చేస్తారు, నువ్వు చేసుకుంటావా, ఈమెను వివాహం చేసుకుంటావా అని అడిగితే అతడు చేసుకుంటానంటే అతనికి ఇచ్చేయాలంట. లేదు నేను చేసుకోను అంటే ఏం చేయాలంట, చెప్పు ఊడదీసి వాడు ఏం చేయాలంట, ఇంకొకరికి ఇవ్వాలి. చెప్పు అనగానే ఒకటే కాదు పిల్లల, జత 2 జతల వాడికే ఇచ్చేయాలి చెప్పులు. అంటే వీడు చేసుకోకపోతే వాడు చేసుకున్నాడు అనడానికి చెప్పు ఊడదీయాలి అని చెప్తున్నాడు. దాన్ని 4వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. మరి 4వ అధ్యాయానికి వెళ్తే ప్రియమైన దేవుని వారలారా, ఈ దాని ద్వారా ఇందాక చదవబడిన వాక్యంలో ఏమంటే 4వ అధ్యాయం చివరి మాటలో చూసాము. ఏమన్నాడు అక్కడ, బోయజు ఎవరిని కన్నాడంట, ఓబెదును కనేను అన్నాడు. అంటే ఎవరు కన్నారు ఓబెదుని, రూతు ద్వారా కన్నాడు. రూతు ద్వారా ఓబెదు కన్నాడు, ఓబెదు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈమెకి ఏం చేయబడింది, వివాహం అన్నది చేయబడింది. అంటే ఈ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే 4వ అధ్యాయానికి వివాహం ఆడిన రూతు. ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది, వివాహం అన్నది జరుగుతుంది. వివాహం ద్వారా ఒక వంశం అన్నది నిలబడుతోందన్న విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమ దేవుని వల్ల. బోయజు 4వ అధ్యాయం 1వ వచనంలో పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడొకడు ఆ త్రోవను పోచుండెను గనుక బోయజు, అంటే బోయజుకు ముందుగా తెలుసు ఇదంతా కూడా. ఇదిగో రేపటి దినాన్ని ఏం చేస్తాం, మనము ఒకరిని నిలబెడతాం నీ కోసం అని చెప్పేసి అతన్ని నిలబెట్టి నీ సమీప బంధువుని అందరి ముందు అడిగిస్తాను, అడిగించి అతడు చేయనొల్లకపోతే నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి పంపాడన్నమాట. కాబట్టి ఆ విషయం కోసం ఏం చేస్తున్నాడంటే త్రోవను పోతుంటే అతను నిలబెట్టాడు. ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుంటామని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని అతడు కూర్చుండునని చెప్పగా వారును కూర్చుండ్రి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుని ఎలీమెలకునకు కలిగిన భూభాగం అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి నీకు తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమండి, మొదటగా భూమిని ఎవరికి అమ్మాలంట, అమ్మితే బంధువులకు అమ్మాలంట. పిల్లరా, ఆస్తిని కూడా ఎవరికి అమ్మాలంట, బంధువుకు అమ్మాలంట. ఎందుకంటే ఆస్తి నువ్వు ఎలా అమ్ముకుంటావు, తక్కువ ధరకు అమ్ముకుంటావు. ఏమండి, దేన్నైనా కానీ ఇప్పుడు భూమిని అమ్మామనుకోండి, భూమి ఎంతకు పోతుంది, నువ్వు అనుకున్న ధర కన్నా తక్కువ పోతుంది. ఆ తక్కువ ఎవరు బాగుపడాలంటే దాన్ని బంధువే బాగుపడాలి. ఎవరికో ఇచ్చేద్దాంలే అనుకుంటే ఎవరో వస్తారు, ఎవరో నివసిస్తారు. కాబట్టి ఆ విధంగా కాకూడదు అనే ఉద్దేశంతో ఆస్తిని కూడా ఎవరికి అమ్మాలి, బంధువుకే అమ్మాలి. వివాహం ఎవరిని చేసుకోవాలి, సమీపస్తున్నే చేసుకోవాలి. ఇవన్నీ దేవుడు పెట్టిన ఆజ్ఞలు. అలా చెబుతూ ఏమంటున్నాడంటే పుర నివాసుల ఎదుట పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనని ఎడల విడిపింపము, దాన్ని విడిపింప నొల్లని ఎడల అదైనా స్పష్టంగా నాతో చెప్పుము. ఏమండి, ఏ విషయమైనా ఏం చేయాలంట, స్పష్టంగా చెప్పేయాలంట. ఏమండి, లోపల ఒకటి బయట ఒకటి ఆలోచించక ఒకటే చెప్పండి, ఈ విషయం పట్ల నీవేమనుకుంటున్నావని ఆ సమీప బంధువుని అడిగాడు. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు, నీ తర్వాతి వాడను నేనే అని ఆ బంధువుతో చెప్పాను. నువ్వు చెయ్యకపోతే ఆ పని చేయవలసిన వాడని నేనే, కాబట్టి నీ తర్వాత నేను చేస్తాను, నువ్వు ఏమంటావు చెప్పు అని ఆ సమీప బంధువుని అడిగితే ఆయన చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. నేను అంటే ఆస్తి విషయంలో ఏమంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఆస్తిని అయితే నేను కొంటాను, నేను తీసుకుంటాను, దానికి కావలసిన విక్రయం ఏదో డబ్బేదో నేను చెల్లిస్తాను అంటున్నాడు.
బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన భార్య అయిన రూతు అన్న ఆ మోయాబీయుల యుద్ధ నుండి దాన్ని సంపాదించుకునవాలని చెప్పగా ఆ ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో. చూడండి, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో అంటే ఆమెను కూడా నువ్వే వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. ఏమండి అండి, ఆమెను కూడా నువ్వే వివాహం చేసుకో. అలా వివాహం చేసుకుంటే ఈ బంధుడు ఏమంటే, ఆ రోజుల్లో ఎలాంటివి ఉంటాయంటే బహుభార్యత్వం అన్నది ఉందండి. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిండొచ్చు, పిల్లలు పుట్టిండొచ్చు. ఇప్పుడు ఈమెని వివాహం చేసుకుంటే ఈమె దగ్గర నుంచి వచ్చేది ఏమీ రాకపోగా ఇంకా ఏమి ఇవ్వబడుతుంది, ఆ ఆస్తిలో ఈమెకు కూడా భాగం ఇవ్వాల్సి వస్తుంది, ఆ పిల్లలకు కూడా భాగం ఇవ్వాల్సి వస్తుంది. అంటే తన స్వాస్థ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తన స్వాస్థ్యాన్ని ఏం చేయాల్సి వస్తుంది, కోల్పోవాల్సి వస్తుంది. అంటే కోల్పోవడానికి ఎవరైనా ఇష్టపడతారు చెప్పండి? కోల్పోవడానికి ఎవరైనా ఎవరు ఇష్టపడరండి. ఈరోజు సంఘం అంటే ఏమో తెలుసా? సంఘం నీకు కూడా ఇది వివాహ వ్యవస్థ, అంతే కదండి. మనం ఏం తీసుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం ద్వారా ఏ కార్యక్రమంలోకి వస్తున్నాం, దేవుని పనిలోకి వస్తున్నాం, సంఘంలోకి వస్తున్నాం. సంఘం నీకేం చేస్తుంది, సంరక్షిస్తుంది. సంఘం నాకేం చేస్తుంది, నన్ను సంరక్షిస్తుంది. ఈ సంఘంలోకి వచ్చిన నువ్వు ఏం చేయాల్సి వస్తుంది, నీ స్వాస్థ్యాన్ని కోల్పోవలసి వస్తుంది, నీ ధనాన్ని కోల్పోవలసి వస్తుంది, దేవుని పని చేయవలసి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, కొద్దిమంది ఒప్పుకోరండి. ఏమండి ఎప్పుడు మీటింగ్లని, ఎప్పుడు అవని ఇవని, ఎగ్జామ్స్ అని, డబ్బని అనుకుంటుంటే ఎందుకండి ఇది వద్దు, బయట పోతే ఎలా ఉంది, సుఖం, హ్యాపీగా ఉంటుంది, నాకు వద్దండి అనుకుంటారు. చూడండి, మన సంఘాన్ని కూడా అలా అనుకోవచ్చు ఎవరైనా, కానీ చెబుతూ ఉన్నాను నేను. అంటే కోల్పోవడానికి ఇష్టపడని వాళ్ళకి ఏముండదు, ఆ పక్క దొరికేది ఉండదు పిల్లలు. కానీ ఇతను ఏమంటున్నాడు, స్వాస్థ్యాన్ని కోల్పోవలసి వస్తుందేమో అని బాధపడుతున్నాడు. కానీ అలా స్వాస్థ్యాన్నైనా కోల్పోవడానికైనా ఎవరు ఇష్టపడుతున్నారు, బోయజు ఇష్టపడుతున్నాడు. నా ఆస్తిలో ఆమెకైనా భార్యకు భాగం ఇవ్వాలి, పుట్టే పిల్లలకైనా భాగాన్ని పంచివ్వాలి. ఏమండి, క్రైస్తవుడికి ఏదైనా సొంతం అనేది ఉందా అండి? ఏమండి, దేవుడు ఏమంటాడు, సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించేవాళ్ళండి దేవుని కోసం, దేవుని కోసం ఖర్చు చేసేవాళ్ళండి. క్రైస్తవుడు అని అంటే బాధను అనుభవించడానికి సిద్ధపడినలా ఆ పేరును బట్టి ఏం చేయాలంట, ఆనందించాలి అని చెప్పాడు. క్రైస్తవుడు అంటే అంత గొప్పవాడు పిల్లల. ఈ రోజు కూడా క్రైస్తవ్యం ఎంతో కోల్పోతోంది. అలాంటి వారుగా వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అతడేమో స్వాస్థ్యం కోల్పోతానేమో అనుకుంటున్నాడు, కానీ ఇతడు ఏం చేశాడు, సిద్ధపడ్డాడు. బోయజు సిద్ధపడ్డాడు. బోయజు ఏం మాట్లాడుతున్నాడంటే, రూతు అను మోయాబీయురాలి యుద్ధ నుండి దాన్ని సంపాదించుకోవాలని చెప్పగా ఆ సమీపస్తుడు ఏమన్నాడు, నేను దాన్ని విడిపించుకోలేను, నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మాన్ని జరిగించమని చెప్పాను. అయిపోయిందండి, బంధువు ధర్మాన్ని నువ్వే జరిగించన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఏం జరిగిందంట, ఇశ్రాయిల్లో బంధు ధర్మం గురించి, దాని క్రయ విక్రయములను గురించి, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమును జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చొప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం చదివామేది అది చేశాడు. ఆ సమీప బంధువు, మనం ముందుగానే చదివించాము, ఆ సమీప బంధువు ఏం చేశాడంటే అతడి చొప్పును కూడా తీసి ఇతనికి ఇచ్చేశాడు. ఇతడికి ఇవ్వడంతో ఇంకేమైపోయింది, అక్కడ ఇంకా నేను ఎప్పటికీ కూడా దాంట్లోకి రాను, నువ్వే తొడుక్కో, నువ్వే చేసుకో అంటే ఒక్కసారి నిర్ణయం తీసేసుకొని అతడు ఇచ్చేశాడు. ఇంకా ఇచ్చిన తల్లిగా మరీ తర్వాత దాన్ని వాడకూడదు, ఎందుకంటే అవి పాత చెప్పులు, పాత చెప్పులు ఇస్తే అది పాత ధరించాడు, ఇంకా ధరించిన తర్వాత మరి వెనక్కి అడగకూడదు, అయిపోయింది ఇంకా. కాబట్టి ఒకదాన్ని నెరవేర్చడానికి ఆ విధంగా ఏం చేయటది, దేవుడు ఇచ్చేసాడు. దేవర ధర్మాన్ని జరిగించడానికి అక్కడ జరిగింది. కాబట్టి ఈ పని ఇశ్రాయిల్లో ప్రమాణముగా ఎంచబడి, అది ఒక ప్రమాణం, ప్రమాణానికి గుర్తది ఏది, చెప్పు ఊడదీయడం. ఇప్పుడు ఆ ఇల్లు ఏమని విలువబడుతుంది, చెప్పు ఊడదీసిన వారి ఇల్లు అని ఆ ఇల్లు పిలువబడుతుంది. ఒకవేళ ఇక్కడ వాడిగిన ఇంకా ఇక్కడ వీళ్ళు గొప్పగా అయితే ఏమి ఒప్పుకోరు, కానీ వాడేమన్నా అయిపోయాడు అనుకోండి, అప్పుడు వాని ఇంటికి ఏమని పిలువబడుతుంది, చెప్పు ఊడదీసిన వాని ఇల్లు అని పిలువబడుతుంది. సంఘానికి వచ్చిన తర్వాత కూడా పిల్లరా, సంఘాన్ని హత్తుకొని జీవించాలి, జాగ్రత్తగా జీవించాలి. జీవితం అన్నది ఒకసారే ఉంది. ఏమండి, మనుషులందరూ ఏమనుకుంటున్నారు, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది అనుకుంటున్నారు. జీవితం అనేది ఏమి ఒక్కసారి, ఆ ఒక్కసారే దేవుడు యోగ్యతలో నడిపిస్తుంటాడు, పరిశుద్ధతలో నడిపిస్తుంటాడు. ఆ పరిశుద్ధతను ఏ మాత్రం కోల్పోకుండా జీవితాన్ని గడపాలి. మన నోటి ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన యొక్క చూపు ద్వారా, ఏమండి
మన యొక్క ప్రవర్తన ద్వారా దేవునికి కలంకం కాకుండా మనం చూసుకోవాలి సంఘంలో ఉన్నవాళ్ళు. అదేవిధంగా బయట జీవితాన్ని కూడా ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల ఈరోజు సమాజం అంతా ఏం చేయబడుతుందంట, గేలి చేయబడుతుంది. భార్యాభర్తలు అంటే ఎవరికి కూడా ఏమండి వీళ్ళు గొప్పగా ఉంటారు అనుకోరండి, మామూలుగా ఎప్పుడు అంతేనండి, మా వీధులు అంతా ఇంతేనండి. ఏమండి చిన్న చిన్న వీధులకు వెళ్ళండి ఎలా ఉంటాయో, అక్కడ ఎప్పుడూ గలాటలు, కొట్లాటలు, అరుచుకోవడాలు, ఒకరికొకరు తిట్టుకోవడాలు ఇవే ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొన్ని పెద్ద పెద్ద కనబడుతుంటాయో అక్కడ కొద్ది గౌరవంగా జీవిస్తుంటారు. గౌరవంగా జీవించినారు కదా అనుకుంటే అది గొప్పగా ఉందని కాదు, మనసులో ఎలా ఉన్నారనేది ప్రాధాన్యమైనది. ఏమండి మనసులో వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నారు, గౌరవంగా నడుచుకుంటున్నారే ప్రధానమైనది. ప్రేమ దేవుని వారు అంటే బోయజుకు ఈమె పట్ల ఎంత గౌరవం ఉంది అంటే, రూతు పట్ల బోయజుకున్న ఉద్దేశం చూడండి, ఆకాశం అంత ఎత్తుందండి. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె గొప్పదనం, ఆమె నమ్మడం. ఏమండి ఒకరిని వివాహం చేసుకున్న స్త్రీ అన్న వెంటనే ఇంకొకరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారా ఈ కాలంలో? ఇప్పటికి ఎంత డెవలప్ అయింది అనుకుంటున్నామండి మనం శాస్త్ర సాంకేతికంగా. ఈరోజు ఎంతో అభివృద్ధి చెందినాం, ఎన్నో చదువులు మేము తెలుసుకున్నామన్న ఈ కాలంలో కూడా ఏమి మనిషి యొక్క ఆలోచన సరిగా ఉండడం లేదు. ఏమండి ఆయన బాగా ధనవంతుడైనప్పటికీ కూడా ఆమెను చేసుకోవడానికి ఏం చేశాడంట, ఇష్టపడి వివాహం చేసుకుంటున్నాడని. ఏమండి అలా చేసుకుంటున్న ఆయన వివాహాన్ని ఎలా ఆశీర్వదిస్తున్నారో చూద్దాము. బోయజు 9వ వచనం. పదవ వచనం చదవండి. 10వ వచనంలో, మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యంను స్థిరపరిచినట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండినట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకుని పెండ్లి చేసుకొనుచున్నాను. చూడండి, అతని భార్య నేను మహ్లోను ఎప్పుడో చనిపోయాడు, కానీ మహ్లోను భార్య అయిన ఈ మోయాబీయురాలైన రూతును నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పాడు. దానికి మీరు ఈ దినం సాక్షులుగా ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లింపజేసిన రాహేలును పోనేదాని. కానీ చూడండి, యాకోబు రాహేలు విషయంలో రాహేలు ఎంత బాగా వర్ధిల్లిందో అంటే యోసేపును కనింది రాహేలు. అదేవిధంగా అక్కడ లేయా ఎవరిని కనింది, యూదాను. యూదా ద్వారానే వంశం అన్నది నిలబడింది. యేసుక్రీస్తు కూడా లేయా గర్భం నుంచి వచ్చిన వాడుగానే కనబడుతుంది. ఏమండి మనం లేయాని తక్కువ చూసినట్టుగా ఆలోచిస్తాము, కానీ లేయా ఎంత గొప్పది అంటే యూదాను కని యూదా ద్వారా ఉన్న వంశం ఏదో తెలుసా, యేసుక్రీస్తు వంశావళి. అంటే ఆమె అంత గొప్పది. అంటే ఒకసారి రాహేలు గురించి మాట్లాడుతున్నారు, ఇంకోటి ఎవరు మాట్లాడుతున్నారు, లేయా గురించి మాట్లాడుతున్నారు. చదవండి ఒకసారి. రాహేలు ఇంకా లేయాను పోలిన దానిగాను చేనుగాక, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నువ్వు ఖ్యాతి నందుదు. కానీ ఎవరిని ఆశీర్వదిస్తున్నారు అంటే అక్కడ బోయజును ఆశీర్వదిస్తున్నారు. బోయజు బెత్లహేము నుంచి వచ్చాడు. ఎఫ్రాతా అన్నది ఈమె ఉన్న ప్రాంతం, ఇప్పుడు ఇది పంట కోసే ప్రాంతం. కనుక ఆయన్ని ఎలా ఆశీర్వదిస్తున్నారంటే బెత్లహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగా. కానీ అంటే బెత్లహేముకు పేరు రావాలంటున్నారు. బెత్లహేములో పేరు మరి బోయజు ద్వారానే కాదు, రాబోయే కాలంలో ఎవరి ద్వారా వస్తుంది, యేసుక్రీస్తు ద్వారా వస్తుందండి. అంటే బెత్లహేములో ఎవరు పుట్టారు, యేసుక్రీస్తు పుట్టాడు. బెత్లహేం అనగా ఏమని పేరుంది, రొట్టెల ఇల్లు, ఆహారం. ప్రేమైన దేవుని వారలారా, ఇందాక మన ఆత్మీయ తండ్రి కూడా ఆహారం గురించి మాట్లాడుతూ ఆహారాన్ని ఏ మాత్రం వృధా చేయకూడదు, ఆహారాన్ని ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా మనం తినాలి, కనీసం 2 మెతుకులు కూడా పడేయకూడదు, జాగ్రత్తగా తినండి, ఆహారాన్ని వృధా చేయకూడదనే మాట మనకు చెప్పడం జరిగింది. ఆహారం అనగానే ఒకప్పుడు మనకి ఏది గుర్తొచ్చిందంటే, ఈరోజు ఈ ప్రపంచానికి అంతటికి కూడా మరి నిజమైన ఆహారం అండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం
50వ వచనంలో, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. చూడండి, ఎల్లప్పుడూ జీవించే ఆహారం అండి. ఈరోజు బెత్లెహేముకు ఏమని పేరుందంటే, యేసుక్రీస్తు అక్కడ జన్మించాడు. ఈ ప్రపంచానికి అంతటి కూడా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం అనేది ఒక ఆహారం. అదే విధంగానే ఆయన ఇచ్చిన నిజమైన ఆహారం ఏదంటే ఇదిగో రొట్టె, ద్రాక్షారసం. ఈ రొట్టెని, ఈ ద్రాక్షారసాన్ని తిని భుజించువాడు వాడు ఎప్పటికీ చనిపోడు, వాడు ఎప్పటికీ నిత్య జీవం ఉంటాడు, వాడు ఎప్పటికీ జీవిస్తాడు. కాబట్టి సరే కూర్చోమా, ఎప్పటికీ జీవించినట్లు ఏం చేయాలంట? ఈ రొట్టెలోను ఈ ద్రాక్షారసంలో మీరు పాలు పంపులు పొందండి అని చెప్పాడు. అందుకే ఆ గృహానికి లేకపోతే ఆ బెత్లెహేమునికి ఏమని పేరు వచ్చిందంటే రొట్టెల ఇల్లు అనే పేరు వచ్చింది. ఏమండి, ఈరోజు ఆహారం ద్వారానే కాదండి, భూమి మీద పుట్టే ఆహారం గురించే కాదు, ఆయన ఎవరు పుట్టారు అక్కడ? యేసుక్రీస్తుల వారు పుట్టారు. యేసుక్రీస్తుల వారు దేహాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈ ఆదివారం సమయాన మనము దాన్ని ఏం తీసుకుంటున్నాం? బల్లలో చేతులు వేస్తున్నాం. ఆ బల్లలో చేయి వేసే మనం యేసుక్రీస్తు శరీరంగా, అదేవిధంగా ఏం తీసుకున్నాం? ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటున్నాం. కనుక బెత్లెహేంకి ఏమొచ్చింది? ఖ్యాతి వచ్చింది, రొట్టెలీళ్ళుగా పేరు వచ్చింది. యేసుక్రీస్తు పుట్టి కూడా బెత్లెహేంకి పేరు తీసుకొచ్చాడు. ఈరోజు చిన్న బిడ్డలు రాసేటప్పుడు యేసుక్రీస్తు జన్మించిన స్థలం ఏదంటే ఈ ప్రపంచం అంతా ఏం చేయబడుతుంది? గుర్తింపబడుతుంది. బెత్లెహేంకి చూడండి ఎంత ఖ్యాతి వచ్చింది. బెత్లెహేముకి ఖ్యాతి వస్తుందనే వాళ్ళు ఏం చేశారు? ఆశీర్వదించారంట. ఇంకా చూడండి, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు కాక యెహోవా ఈ యవనరాల వలన నీకు దయచేయు సంతానం నీ కుటుంబమునకు తామారు యూదాకు కన్నా పెరస కుటుంబం వలె ఉండును కాకండి. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన కనుక ఆమె ఒక కుమారుని కనెను. ఎవరు కన్నారండి? రూతు కనిందండి. ఏమండి, రూతుకు మరి కుమారుడు పుడితే అక్కడ దాదిగా ఎవరున్నారంట? నయోమి ఉంది. అంటే పిల్లలను పెంచేవానిగా, పెంచేటట్టుగా అండి, ఆమెకు సపోర్ట్గా మరి నయోమి ఉందండి. అలా వారు ఏం చేశారంటే ఒక కుమారుణ్ణి కని ఆ కుమారుని పెంచడం జరిగింది. అప్పుడు చూసిన వాళ్ళంతా ఇదిగో నయోమికి ఒక కుమారుడు వచ్చాడు. ఏమండి, మనుమడు రావడం అంటే చాలా ఆనందం పిల్లరా. ఏమండి, ఒక వంశాన్ని నిలబెట్టేవాడు మాకు పుట్టాడు, ఇదిగో మా వంశానికి ఒకడు వచ్చాడు అని మరి నయోమి ఎంతో ఆనందిస్తుంది. 7 మంది కుమారుల కంటే ఇదిగో చూడు, 7 మంది కుమారులైనా వదిలేసిపోవచ్చు, కానీ ఏం చేసిందంట? ఒక కోడలు నిన్ను కాపాడింది, కోడలు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని మరి కోడల్ని కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. 14 వచ్చిన అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించే 7 కుమారుల కంటే నీకెక్కువగా నన్ను నీ కోడల్ని ఇతన్ని నన్ను. ఏమండి, 7 కుమారులు చూపించే ప్రేమ కన్నా ఒక కోడలు చూపించే ప్రేమ చాలా గొప్పదంటండి. ఏమండి, 7 ఏమండి కోడలుగిన ప్రేమను చూపించేదైతే అసలు కొడుకులు అవసరం లేదండి. కొడుకు మళ్ళీ ఏమంటే అతను బయట ఉండేవాడు. బాగా ఆలోచించండి పిల్లరా, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎక్కడుంటారండి కొడుకులు? ఎక్కడో ఉంటారు, ఏవో పనుల్లో తిరుగుతూ ఉంటారు, బిజీగా ఉంటారు, ఆఫీసుల్లో ఉంటారు. కానీ కోడలిగిన చూసుకునేదైతే ఆ అత్త, ఆ మామలకు అదృష్టం ప్రేమైన దేవుని వాళ్ళ చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముసలి వయసులో ఉన్నప్పుడు ఆహారమో, ట్యాబ్లెట్లో, లేకపోతే వాళ్ళకి కావాల్సిందో, నిజంగా చెప్పాలంటే వీటన్నిటికన్నా ఈ కాలంలో తిండి, ఆహారం బాగా దొరుకుతుంది. ఇప్పుడు కాలంలో మనకు కావాల్సింది అంటే మాట మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయారు. మాట మాట్లాడితే చాలు సంతోషించే, ఆనందించే వాళ్ళు ప్రియులరా. ఏమండి, అందరూ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. ఏమండి, మనం ఈరోజు కనబడుతున్నాం, ఎప్పటికి ఇలా ఉంటామా? ఉండం. మనం వెళ్ళిపోతాం. వృద్ధాప్యం లేకపోతే మనం కూడా ఏం చేయబడతామంట? ఇంకొకరు చేయి పట్టుకొని మనం నడిపించాల్సి వస్తుంది అని వాక్య సెలవిస్తుంది పిల్లలు. ఏమండి, ఈరోజు ఉన్నప్పుడు నువ్వు కాళ్ళలో సత్తు ఉన్నప్పుడు, ఎముకల్లో సత్తు ఉన్నప్పుడు నువ్వు ఒక్కడిగా వెళ్తావు. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటావు, ఏ బ్యాంకుకైనా పోతావు, ఏ ఇల్లు అయినా కొంటావు, లేకపోతే ఏ స్థలమైనా కొంటావు, ఎట్లయినా ఉంటావు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎవడో నిన్ను తీసుకొని పోవాలి అంటే కాళ్ళు కదలలేని పరిస్థితి వస్తుందని అందరికీ వస్తుంది ఈ పరిస్థితి. కనుక అలాంటి వయసులో ఉన్న వాళ్ళ ఎడల మనం ఎలా ఉండాలంట? మంచి సహృదయం కలిగి ఉండండి, మన వాళ్ళగా భావించండి, దేవుని పిల్లలుగా భావించండి. ఏమండి, క్రైస్తవ్యంలో ఇతరులకు ఎవరికో సేవ చేస్తున్నాం మనం.
ఏమండి, ఎవరో వామిటింగ్ చేస్తూ ఉంటే ఎవరు పట్టుకుంటున్నారంట? మదర్ తెరీసా పట్టుకుంటుందంట. అందుకే ఆమె మదర్ తెరీసా అయింది. ఎవరో వామిటింగ్ చేస్తూ ఉంటే ఆ వామిటింగ్ ఏం చేస్తుందామె? అక్కడ పాత్రలు లేకపోతే చేతులతో పట్టి పక్కకు పడేసి వాళ్ళను మళ్ళీ ముఖమంతా కడిగి మరీ ఆహారం తీసుకొచ్చి మళ్ళీ తినిపిస్తోందంట. ఏమండి, ఆమెను అక్కడ ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలి. అంటే కాళీగంజ్ అనుకుంటా ఆ ప్రాంతం పేరు, కలకత్తాలో. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని వచ్చిన ఏమండి ఒక ముఠ దొంగలు ఆమె చేసే ప్రవర్తనను చూసి వాళ్ళు ఏం చేయబడ్డారంట? వెంటనే పోయి ఆమె పాదాలు పట్టుకున్నారంట. ఎంత ప్రేమమ్మా! సొంత మనుషులకు కూడా చేయలేము. నువ్వు ఎంత సేవ చేస్తున్నావు ఈ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళ మనసు కరిగిపోయిందండి. ఎంతో మంది మనసుల్ని గెలుచుకునే అవకాశం జీవితంలోనే ఉంటుంది ప్రియులారా. ఎవరు చెప్పినట్టు కాదు, జీవితాలు యథార్థ గాథలు. అవి చదవడం వల్ల ఏం చేయాలి? మన జీవితానికి వాటిని అద్దుకోవాలి. పరిమళ సువాసనగా యేసుక్రీస్తు జీవితం ఏం చేయబడింది? ఎక్కడో పుట్టాడు, బెత్లెహేం ప్రాంతంలో. ఆయన జీవితం పరిమళ సువాసనగా అంతా వెదజల్లుతోంది. మనం కూడా దేవుని కోసం బ్రతికినట్టయితే, దేవుని పనిని అనుకున్నది అనుకున్నట్టుగా చేసినట్టయితే నీ జీవితానికి కూడా చాలా మంచి పేరు మరి తెప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితం వృధా కాదండి. ప్రతి జీవితము సఫలం కావాలి. ప్రతి జీవితం గురించి దేవుడు ఏం చేశాడంటే గ్రంథంలో ముందుగానే లిఖించుకున్నాడు, రాసుకున్నాడు. ప్రతి జీవితాన్ని గొప్ప చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. జీవితం ఇచ్చిన దేవుడు, దేహాన్ని ఇచ్చిన దేవుడు ఈ దేహాన్ని వృధాగా చేయాలనుకోవడం లేదు. ప్రతి జీవితాన్ని లిఖింపజేయాలనుకుంటున్నాడు. ఆ లిఖింప చేసేదేదో దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతకాలి పిల్లలు. అదే చెప్తున్నాడు కింద మాటల్లో చూడండి, అది ఒకటి చూసుకొని ముగించుకుందాం. ఆ బిడ్డను కవిగిట ఉంచుకొని దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. బైబిల్ చరిత్ర చాలా గొప్పదండి. ఎందుకంటే ఈ బైబిల్ వెనకాల ఎవరున్నా అంట? దేవుడు ఉన్నాడు. ఈ బైబిల్ వెనకాల ఎవరున్నారు? పరిశుద్ధాత్ములు ఉన్నారు. ఎవరి పేరు కూడా పక్కకు పోకుండా ప్రతి చరిత్రను ఆయన లిఖింపజేస్తూ వస్తున్నాడు. ఎందుకు? రాబోయే తరాల వాళ్ళని నిలబెట్టాలని. ఏమండి, మన చరిత్రలన్నీ ఏమైపోతాయంటే నీవు మట్టిలో కలిసిపోవచ్చు, ఎవరు మాట్లాడుకోకుండా పోవచ్చు. కానీ బైబిల్లో చరిత్రలు యథార్థ గాథలు. చూడండి, ఎప్పుడో పుట్టారు ఓబేదు. ఎవరికి పుట్టాడంట? చూడండి, బోయేజుకు పుట్టాడు. బోయేజు ఋతులకు ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఆ ఓబేదు ఎవరిని కన్నా అంటే యెషైని కన్నాడు. ఆ యెషై ఎవరు అంటే దావీదు యొక్క తండ్రి. ఏమండి, యూదా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అక్కడ కింద విషయంలోకి వెళ్తే కింద మాటలో పెరసు వంశావళి అనగా పెరసు ఎవరికి పుట్టాడు? యూదా. ఏమండి, పెరసు ఎవరికి పుట్టాడు? యూదాకు పుట్టినవాడిన. పెరసు హెస్రోనును కన్నాడు, హెస్రోను రామును కన్నాడు, రాము అమినాదాబును కన్నాడు, అమినాదాబు నయస్సోనును కన్నాడు. ఏమండి, నయస్సోను షల్మాను కన్నాడు. ఈ షల్మా ఉన్నాడు కదండి, ఈ షల్మా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాహాబు అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నవాడు షల్మా అన్న వెంటనే. ఈ షల్మా యెహోషువ గ్రంథంలో మీకు కనిపిస్తాడు. ఈ షల్మా రాకముందున్న తరాలు ఏవైతే ఉన్నాయో పెరసు, హెస్రోను, రాము, అమినాదాబు, నయస్సోను, ఈ 5 మంది ఎక్కడ ఉన్నారంటే 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నవారండి. 430 సంవత్సరాల చరిత్ర ఉంది కదా, ఆ చరిత్రలో ఉన్నవారు వీరంతా కూడా. అంటే ఒక పెరసు మాత్రమే చాలా బాగా ఉండొచ్చు. ఎందుకంటే యూదా, పెరసు వారు ఎవరున్న కాలంలో అంటే యోసేపు ఉన్న కాలంలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ యోసేపు తర్వాత పోయిన తర్వాత పుట్టిన వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం తర్వాత షల్మా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వస్తూ రాహాబ్ అనే వేష కాపాడింది. ఆ రాహాబ్ అనే వేష ద్వారా ఈ బోయజు పుట్టాడు న్యాయాధిపతుల కాలంలో. ఈ బోయజు తర్వాత ఎవరున్నారు? ఈ బోయజు తర్వాత పుట్టినవాడు ఎవరండి? ఓబేదు. ఓబేదు ఎవరు? తాత లేదా అబ్బా. ఎవరికి? దావీదు గారికి. అలా ఈ చరిత్ర అంతా కూడా ఎవరి కోసం రాయబడిందంటే అండి, ఇదిగో మన కోసం రాయబడింది. వీటన్నిటిని తెలుసుకోవాలి, వీటన్నిటిని నేర్చుకోవాలి, జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి, ఇది లేకపోతే ఏమవుతుందో అన్న విషయాన్ని దేవుడు గ్రహించి మన కోసం ఈ జీవితాన్ని రాయించాడు. రూతు జీవితం చాలా అందమైన పుస్తకం ప్రియులారా. ఎందుకోసం అంటే ఏమండి, భూమి లాంటిదండి. స్త్రీ అన్న వెంటనే ఎవరు? భూమి లాంటిది. పంట తీస్తూ ఉంటారు, పంట వేస్తూ ఉంటారు. భూమి శ్రేష్టమైనది ఏమిస్తుంది? మంచి మంచి ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? తల్లిదండ్రులుగా మన మీదే ఉంది.
తల్లిగా, తండ్రిగా మన పిల్లలకు చాలా చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు, ఓర్పు కలిగిన విషయాలు మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకొని మన పిల్లలను మనం ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. అలా కాకుండా పోయామంటే వాళ్ళు అపవాది దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమండి, మా అమ్మాయి సెల్ ఫోన్ చూస్తానే ఉందండి అంటారు. కానీ మనం చెప్పలేమా? చెప్పలేమా చెప్పండి? మన చేతిలో నుంచి పుట్టిన వాళ్ళే కదా. ఏమని చెప్తారు? బయట వచ్చి నా మాట వినరండి అంటారు. మాట వినాలి అంటే మొదటగా మనం కూడా ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలండి. దేవుడు చెప్పిన సూత్రం అది. నువ్వు మొదట దేవుని మాట విను, నీ పిల్లలు కూడా నీ మాట వింటారు. 6వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ మాటలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. వాటిని గూర్చి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలంట? పండుకుంటున్నప్పుడును, లేచినప్పుడును, త్రోవ నడిచినప్పుడును నువ్వు మాట్లాడాలి. కూర్చుండినప్పుడు మాట్లాడాలి. ఇన్ని చోట్ల నువ్వు మాట్లాడాలి అంటే ఏం చేయాలి? మొదటగా నువ్వు నేర్చుకొని ఉండాలి. ఏమండి, మనం నేర్చుకుంటే ఆయా సందర్భాలను తీసి వివరించి ఓర్చుకొని ఓర్పు కలిగి ఉంటే, మనలో ఓర్పు కలిగి ఉంటే పిల్లలు ఓర్పు కలిగి ఉంటారు. ఎవరంట పిల్లలు అన్న వెంటనే? నీ ఇమేజెస్. నువ్వు ఎలా ఉన్నావో నీ పిల్లలు కూడా అలానే ఉంటారు. నువ్వెలా ఉన్నావో నీ పిల్లలు అలానే, వాళ్ళ పిల్లలు అలానే ఉంటారు. ఇమేజెస్ అండి అందరూ కూడా. నువ్వు ఎలా ఉంటావో అద్దం అలాగే చూపిస్తుంది. వేరే విధంగా చూపించదు కదా. అద్దం అబద్ధం చెప్తుందా? చెప్పదు. నువ్వు ఎలా ఉంటే అలా కనపడతావు. అంటే తల్లి గర్భం అన్నది ప్రారంభ పాఠశాల. తల్లులు ఎంత గొప్పగా ఉన్నారో బిడ్డలు అంత గొప్పగా కనబడతారు. ఏమండి, తల్లుల మీద ఏమండి ఎంత పర్సెంటేజ్ మనం డిపెండ్ అయ్యామంటే 75% తల్లి మీదే డిపెండ్ అయ్యామండి. కేవలం 25% మాత్రమే తండ్రి. తల్లికి చాలా విలువ ఉంది. ఈరోజు స్త్రీకి విలువ పూర్తిగా పడిపోయింది. స్త్రీకి విలువ లేకుండా పోయింది పిల్లరా. ఈరోజు స్త్రీ అన్న వెంటనే అసలు ఎట్లా చూపిస్తున్నారు స్త్రీని? ఈరోజు ప్రతి వస్తువు అమ్ముకోవడానికి స్త్రీ ఒక యార్డుగా పనికి వస్తుంది అంతే. ఏమండి, టెంకాయ నీళ్ళు అమ్మాలన్నా ఎవరు అమ్ముతారో? స్త్రీలే. అట్లా అంటే ఏదో కూల్ డ్రింక్స్ అమ్మడానికి, బట్టలు అమ్ముకోవడానికి, రేజర్లు అమ్ముకోవడానికి, ప్రతి దానికి ఒక వస్తువుగా అమ్ముకుంటూ ఏదో వ్యాపారం చేస్తూ డబ్బులు గడిస్తాం అనుకుంటున్నారే కానీ ఈ సమాజం అంతా డబ్బు మీదే ఆధారపడింది. కానీ అన్నిటికన్నా గొప్పదేది గుణం. దేవుడిచ్చిన గుణం. దేవుడు మొదటి నుంచి మనకి పరిశుద్ధ గుణాన్ని ఇచ్చాడు, మనకి పవిత్రతనిచ్చాడు. ఆ పవిత్రమైన గుణాన్ని కాపాడుకోవడమే మన జన్మకు సార్థకమయ్యేది. ఈ భూమి మీద ఏది సంపాదించాల్సిన పని లేదండి. మనకిచ్చిన గుణాన్ని మనం కాపాడుకుంటే చాలు. తిండి తింటే చాలండి. వాళ్ళు ఏది సంపాదించాలని కోరుకుంటున్నారండి? ఇదిగో నా గర్భం ద్వారా ఒకరికి వంశావళినివ్వాలి అని ఎవరు కోరుకున్నారు? నయోమి కోరుకుంది. అదేవిధంగానే రూతు కూడా కోరుకుంది. అలా కోరుకోవడం వల్ల ఏమి ఇవ్వబడింది ఒక వంశానికి? ఇదిగో అక్కడ పుట్టాడండి. అక్కడ బెత్లెహేమీయుడైన పుట్టాడు. అక్కడి నుంచే వస్తూ యేసుక్రీస్తుల వారు కూడా ఆ వంశంలోనే పుట్టారు. ఏమండి, మనమందరం కూడా మన చరిత్రలు కూడా ఎప్పుడైతే సంఘానికి దూరంగా ఉన్నామో, గత కాలం ఉందో అదంతా కూడా వృధా చరిత్ర అండి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో మన మీదకి ఏం కప్పబడింది? కొంగు కప్పబడింది. వివాహం జరగబడింది, మనకి బాప్తిస్మం చేయబడింది. ఈ బాప్తిస్మం ద్వారా మనకి ఏమి పడుతుందంటే పరిశుద్ధత అన్నది ఆపాదించబడింది. ఈ పరిశుద్ధతను ఎట్టి పరిస్థితుల్లో మనము పోగొట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సంఘం అన్న వెంటనే ఏదో వస్తున్నాం పోతున్నాం, ఏదో కొద్ది కానుకిస్తున్నాం కాదండి. ఇది నీ ఆత్మను రక్షించేది, నీకు మంచి విలువైన మాటలు చెప్పేది, రాబోయే కాలంలో నీకు పరలోకానికి నడిపించేది ప్రియులారా. కాబట్టి అలాంటి మంచి సదుద్దేశంతో బైబిల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉంటావు. ఏమండి, ఈరోజు మదర్ తెరిసానే గొప్ప కాదండి. ఇదిగో మీరు కూర్చున్నారే స్త్రీలందరూ, మీరందరూ మదర్ తెరిసాల కంటే ఇంకా గొప్పవాళ్ళు. మీరందరూ కూడా మీరు చాలా గొప్పవాళ్ళు. మీ జీవితం మీకు ఇచ్చిన ఏదైతే అవకాశం ఉందో దేవుడు మిమ్మల్ని ఇచ్చాడో దీన్ని మీరు కాపాడుకోవాలి. మీరు కాపాడుకొని ఈ అందరికీ కూడా ఎలా ఉండాలి? మార్గదర్శకులుగా ఉండాలి. యేసుక్రీస్తు అంటేనే మార్గదర్శి అండి.
క్రైస్తవం అంటేనే మార్గదర్శకం చూపించేదండి. దేవుని పిల్లలంటే దేవుణ్ణి చూపించేవాళ్ళు. ప్రతి మాటలోనూ, ప్రతి ప్రవర్తనలోనూ, ప్రతి చూపులోనూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అనేక మందిని కాపాడే పనిలో స్త్రీలు ఒక సైన్యంగా మీరున్నారు. ఆ సైన్యంలో ఉన్నవారుగా మీరు ఏం చేయాలి అంటే ఏమండి, అది బైబిల్ అనుసారంగా నడుచుకోవాలండి. మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. అయింది. దేవుని చేతిలో మీరు పెట్టారా, చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీ జీవితాన్ని మీ చేతిలోనే పెట్టుకున్నారా, మమ్మల్ని మేమే కాపాడుకుంటాం అనుకుంటున్నారా, మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. మీ జీవితం ఏమవుతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. చూడండి, నా జీవితాన్ని కూడా నేను ఎవరి చేతిలో పెట్టాలి, దేవుని చేతిలో పెట్టాలి. మనమంతా దేవుని యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోవాలండి. దేవుడు చాలా గొప్పవాడు పిల్లరా, ఆయన కాపాడుతాడు. కొన్ని మాటలు చూసుకుందాం. ఆదికాండం 48వ అధ్యాయం చూడండి, ముగిస్తున్నాను. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనంలో, ఆదికాండం 48వ అధ్యాయం ఒక్క నిమిషం అండి. 48వ అధ్యాయం 16లో 15 నుంచి చదువుకుందాం. యోసేపు దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడిచిచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు, చూడండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు దేవుడు ఎలా రక్షిస్తున్నాడంట నిన్ను. పుట్టినది మొదలుకొని నిన్ను నువ్వు రక్షించుకోలేదు, నీ కుటుంబం రక్షించలేదు, నీ కుటుంబం పోషించలేదు. నిన్నైనా నన్నైనా ఎవరిట పోషించిన వాడు దేవుడు. ఇంకా అంటున్నాడు, నేటి వరకు ఎవడు పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నిన్ను తప్పించిన దూత. సమస్తమైన కీడులు, మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కష్టాలు, అన్ని కష్టాల్లో నుంచి నిన్ను రక్షిస్తున్నాడు దేవుడు, అనగా విమోచకుడు. ఒకనాడు బోయేజుడు విమోచకుడుగా ఏం చేశాడు, ఆమెను రక్షించాడు, ఆమెను విమోచించాడు. ఆమె జీవితం ఎలాగో వెళ్ళిపోయేది, లేకపోతే ఏమండి వృధా అయిపోయేది. ఆ జీవితాన్ని రక్షించి ఆమెకు ఒక సార్థకత తీసుకొని వచ్చాడు. కనుక ప్రియులారా, సార్థకత తీసుకొని రావాలి. ఇంకో 49వ అధ్యాయం కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, 49వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నాడు అక్కడ. పాతాళ బలములోనే అంటున్నాడు. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణంను. దేవుడు అనగానే ప్రియులారా, దేవుణ్ణి చిన్నగా కాదు, పాతాళ బలం, పాతాళానికి బలం ఉంది, దాంట్లో నుంచి కూడా నిన్ను విడిపించగలిగిన వాడు. ఏమండి, ఇది చాలా చిన్నదండి భూమి మీద. ఏమండి, కోట్ల సంవత్సరాలు నిన్ను రక్షిస్తానంటే ఈ చిన్న జీవితం ఇంకా చిన్నది కదా, చిన్న పని దేవునికి. కాబట్టి నువ్వు ఆయన చేతుల్లోకి పోవాలే కానీ నీ జీవితాన్ని చాలా అద్భుతమైన కావ్యంగా చేయగలడు, అందరూ చెప్పుకునే విధంగా చేయగలడు. కనుక నా జీవితం నా చేతిలో కాదు, నా జీవితం దేవుని చేతిలో సురక్షితంగా ఉండాలని అనుకోవాలి. నిన్ను విమోచిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నీకంటూ చరిత్రిస్తాడు, నిన్ను లిఖింపజేస్తాడు, పరలోకానికి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మమ్మల్ని కన్నమా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రూతు జీవితాన్ని తండ్రి మేమందరూ చదివి ఉంటున్నాం. కేవలం చదివి విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి, మరి ఆమె లోబడిన జీవితం, ఆమె అత్తకు చేసిన జీవితం, అదేవిధంగా తండ్రి ఆమె ఓబేదును కన్న జీవితం, మరి క్రీస్తువు కనడానికి తండ్రి మరి రూతు కారణమైన జీవితాన్ని మేమంతా చూస్తున్నాం తండ్రి. ఒక మంచి స్వాస్థ్యంగా తండ్రి అలాంటి స్త్రీలను మీరు కోరుకున్నారు. అలాంటి స్త్రీలను తండ్రి మా సంఘంలో అందరినీ కూడా లేపమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి జీవితాలను తండ్రి నీకోసం తండ్రి ధారపోయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారిని వారు తగ్గించుకుని తండ్రి కుటుంబానికి సంఘానికి లోబడి జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం, అర్థిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి మా జీవితాలలో తండ్రి మేము బైబిల్ని తండ్రి బైబిల్ చరిత్రలను మేము కళ్ళెదుట చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్న పిల్లలందరూ తండ్రి వాక్యానికి లోబడి జీవించేవారుగా చేయండి తండ్రి. వారి యొక్క మనసును తండ్రి అదుపులో పెట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఆ కుటుంబాల మధ్యలో తండ్రి నీ వాక్యం ఉండి తండ్రి వారిని అందరినీ సరిచేసి తండ్రి మంచి ఉత్తమోత్తములుగా తండ్రి మరి భూమి మీద తీర్చిదిద్దమని తండ్రి పరలోకానికి ఆశించి తండ్రి ఈ భూమి మీద బ్రతికేవారుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం, అర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి వచ్చిన మీ పిల్లలను దీవించండి,
వారికి ఉన్న అవసరతలు తీర్చండి. ఆరోగ్య సమస్యలు ఉంటే తండ్రి, ఆరోగ్యాలను కూడా తండ్రి వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే కాలంలో మరి ఏ పనులైతే తండ్రి మా ఎదుట ఉంచారో ఆ పనులన్నిట్లో కూడా తండ్రి మేము కలిసికట్టుగా ఐక్యత తండ్రి మరి చేసేవారుగా చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.